హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాగ్సీ కేర్ ఆఫ్ క్రికెట్. ఫస్ట్ గా నిన్న జరిగిన మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే లాస్ అవ్వడానికి రీజన్స్, అలాగే పంజాబ్ గెలవడానికి రీజన్స్ అండ్ సిఎస్కే ఎలా కంబ్యాక్ ఇవ్వాలో ఇవన్నీ విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ రోజు మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. డీసీ వర్సెస్ ఎంఐ. రుతురాజ్ కెప్టెన్సీ సిఎస్కే లాస్ కి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధోని లాంటి కెప్టెన్ రీప్లేస్ చేయడం ఎవరి తరం కాదు. వితౌట్ ఎ ప్లాన్ గ్రౌండ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పర్ఫెక్ట్ బౌలింగ్ చేంజెస్, సిచ్యువేషన్ తగ్గట్టు మార్పులు చేయడం లేదు. శివం దూబేకి బౌలింగ్ ఇవ్వలేదు, ప్రశాంత్ వీర్ కి 1 ఓవర్ కూడా ఇవ్వలేదు, మాథ్యూ షాట్ ని కూడా తీసేశారు. అఖిల్ హుసేన్ తీసుకురావచ్చు, ఉర్విల్ పటేల్ డేంజరస్ 2 సెంచరీస్ ఉన్నాయి అతనికి ఓపెనింగ్ లో, అతన్ని తీసుకురావలేదు. అండ్ ఫీల్డ్ చేంజెస్, రౌచార్ని తీసుకొచ్చారు ఈ మ్యాచ్ లో, కానీ అతను ఏం ఇంపాక్ట్ చూపించలేదు. మ్యాచ్ అయిపోయాక ఇలా అన్ని చెప్పడం ఈజీనే, కానీ మనకి కంట్రోల్లో ఉన్నాయి, ముందే చేసుకోవాలి. లైక్ ప్లేయింగ్ 11, మ్యాచ్ ఎనాలిసిస్, ఏ బ్యాట్స్మెన్ కి ఎలా బౌలింగ్ వేయాలి. అన్సుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ నాట్ ఈవెన్ అ పవర్ ప్లే బౌలర్, వికెట్ టేకర్. ముఖేష్ చౌదరిని తీసుకురావచ్చు అతని ప్లేస్ లో. సంజు శాంసన్ ఫామ్ కూడా సిఎస్కే లాస్ లో ఒక భాగమే. అతన్ని ఇద్దరు ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్ గా తీసుకొచ్చారు. అతన్ని ఫ్యూచర్ లో కెప్టెన్ కూడా అవ్వచ్చు అతను. బ్యాటింగ్ లో సిఎస్కే మిడిల్ ఓవర్స్ లో చాలా స్లోగా ఆడింది. మ్యాట్ హెన్రీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించట్లేదు పవర్ ప్లే లో. ఫ్రమ్ దిస్ 2 మ్యాచెస్ ఆఫ్ సిఎస్కే ఐ కెన్ క్లియర్లీ సే దట్ ధోని మీద ఎంత డిపెండ్ అయిందో సిఎస్కే, ధోనినే అన్ని చేంజెస్ చేస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి బౌలింగ్ చేంజెస్, ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్స్, అండ్ ప్రతి బ్యాట్స్మెన్ కి బౌలర్ కి పర్ఫెక్ట్ రోల్స్ ఇవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి ధోనినే ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఏ ప్లేయర్ అయినా రిటైర్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నాడు ధోని. కానీ ఈ సిఎస్కేకి చాలా బ్యాడ్ స్టేజ్, ట్రాన్సిషన్ స్టేజ్. Somewhere I feel that Rutu and Fleming are not on the same boat. ధోని 2021, 2023లో కప్పు గెలిచినప్పుడు అతనికి బౌలింగ్ లో ఎలాంటి మంచి బౌలర్స్ ఏం లేరు. తుషార్ దేశపాండే, మోయిన్ అలీ, దీపక్ చహార్ వీళ్ళతోనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఏ టైంలో ఏ బౌలర్ని వాడాలో అదే వాడాడు. 2020లో రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ ఇవ్వడం వల్ల కొన్ని మ్యాచెస్ పోయాయి, కానీ మళ్ళీ అతని కెప్టెన్సీ తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయిపోయాయి. పంజాబ్ గెలవడానికి రీజన్ చూసుకుంటే వాళ్ళు పిచ్ ని చాలా బాగా అనలైజ్ చేశారు. అండ్ ద కాంబో ఆఫ్ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ మేడ్ ద థింగ్స్ గో వెరీ స్మూత్. సిఎస్కే టఫ్ ఫైట్ ఇవ్వకపోవడం డిఫెన్స్ లో కూడా పంజాబ్ కి ఈజీగా చేస్ అవడంలో హెల్ప్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ప్రియాన్స్ ఆర్య, ద ఓపెనర్. He got the man of the match for scoring 39 runs from 11 balls. How can CSK give comeback from the third match? Third match is against RCB at Chinnaswamy. ధోని రాడు, కానీ బ్రెవిస్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క ప్లేయర్ తోని టీం గెలవలేదు. బ్రెవిస్ స్టెబిలిటీని తీసుకొస్తాడు మిడిల్ ఆర్డర్ లో. సిఎస్కే ఇంప్రూవ్ అయిందని చెప్పాలి ఫస్ట్ మ్యాచ్ తో పోల్చుకుంటే అండ్ 2025 తో పోల్చుకుంటే. ఫస్ట్ మ్యాచ్ లో మరి 127 కి అవుట్ అయ్యారు, కానీ ఈ మ్యాచ్ లో 200+ అయింది స్కోరు. ఎస్, ద పిచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్, but I saw the intent from the players. Ruturaj should come up with a plan, not even 1, 2 or 3, 4, 5 plans for different situations. ఒకవేళ ఈ ఓవర్లో వికెట్ పడకుంటే నెక్స్ట్ మనం సొల్యూషన్ బ్యాకప్ ప్లాన్స్ వేస్తూ ఉండాలి. డూబేకి ఇచ్చే అవకాశం యూజ్ చేసుకోలేదు బౌలింగ్లో. ప్రశాంత్ వీని యూజ్ చేసుకోలేదు. అఖిల్ హుసేన్ సూపర్ పవర్ ప్లే బౌలర్, వికెట్ టేకర్, అతనే యూజ్ చేసుకోవట్లేదు. ధోని యూస్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ ఈచ్ ఇండివిజువల్ సెపరేట్లీ, గివింగ్ దెమ్ కాన్ఫిడెన్స్ అండ్ టెల్లింగ్ దేర్ స్ట్రెంగ్స్. ఐ ఫెల్ట్ దట్ సిఎస్కే కేమ్ రిలయింగ్ ఓన్లీ ఆన్ లక్. ఐ డి నాట్ ఫైండ్ ఎనీ ఇంటెన్స్ వైల్ డిఫెన్సింగ్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఎట్ ఫీల్డింగ్. నిన్న మ్యాచ్ లో ఋతు స్టార్టింగ్ లో యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడదాం అనుకున్నాడు, కానీ తర్వాత వచ్చిన డూబేకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. అందుకని అతను 18th ఓవర్ దాకా యాంకర్ రోల్ ప్లే చేసిన తర్వాత హిట్టింగ్ వెళ్ళిపోయాడు. ప్రశాంత్ వీర్ మేడ్ ఏ డీసెంట్ డెబ్యూ, బట్ బౌలింగ్ లో చూడాలి అతను ఎలాంటి ఇంపాక్ట్ చేస్తాడో జడేజా రోల్ కి. షుడ్ మెన్షన్ అబౌట్ ఆయుష్ మాత్రే. హీ ప్లేడ్ బ్రిలియంట్లీ వెల్ ఆల్సో ఇన్ 2025 when CSK is in troubling stage. The Gen Z kids are amazing. For the first time in history, CSK lost 6 home matches in a row. Previously, it used to be very hard for other teams to break the Chepauk fortress. As CSK is in transition phase, it is becoming easy for other teams to break the Chepauk fortress. CSK నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఉండబోతుంది చిన్నస్వామిలో. ఆ మ్యాచ్ గురించి రేపు ప్రివ్యూ చేద్దాం. ఒక చిన్న గ్లిమ్స్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ ఫర్ CSK టు బీట్ RCB because RCB has a balanced side. Maybe the inclusion of Brevis can add 20-30 runs extra, but the CSK bowling should have to perform well. They have to bring in Akhil Hussain, Mukesh Choudhary. ఈరోజు మ్యాచ్ వచ్చేసి DC వర్సెస్ ఎంఐ. టూ టీమ్స్ ఆర్
వెరీ స్ట్రాంగ్. మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో జరుగుతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే DC అండ్ ముంబై ఆర్ గోయింగ్ టు play with same 11s. Akshar Patel bowling is going to be crucial in this match. In this IPL, MI is so dangerous that every other teams look weak against them. ఈ రోజు ప్రెడిక్షన్ కి వస్తే the pitch and the condition suitable to Delhi, but I am going with MI today. ఈసారి IPL లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ రోహిత్ శర్మ అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. I think MI does not have any weakness, but if Delhi wins today's match, it will showcase the MI's weakness. That's it for the today's preview. We'll meet after the match. Please do like. That motivates me for doing much more great match analysis videos. Don't forget to hit the subscribe button. Vishal Vlogsy, Care of Cricket, signing off. CSK ni appudu oka 5 years back CSK ni ippadi చూస్తుంటే పంజాబ్ కింగ్స్ స్ట్రాంగ్ అయిపోయింది, ఢిల్లీ క్యాపిటల్ స్ట్రాంగ్ అయిపోయింది, రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్ అయిపోయింది. ఇవన్నీ స్ట్రాంగ్ అయినా ఓకే, కానీ CSK చాలా వీక్ గా కనిపిస్తుంది ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో. ఎంఐకి ఆల్రెడీ ఈ ట్రాన్సిషన్ ఫేజ్ నుంచి బయట పడిపోయింది. CSK ఈస్ యెట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ ఫేజ్. మేబీ హూ నోస్, సంజు శాంసన్ కెన్ ఆల్సో బీ ఇన్ ద కెప్టెన్సీ రేస్ ఆఫ్ CSK, బట్ ఐ బిలీవ్ దట్ రుతురాజ్ గైక్వాడ్ కెన్ డూ వెల్ ఇన్ కమింగ్ మ్యాచెస్. ఇఫ్ ఆల్ గోస్ గుడ్, 6th title will be loading.